పాదారవింద శతకం నందలి 26వ శ్లోకం ప్రవేశించాం. 26వ శ్లోకం. మనోగేహే మోహోద్భవతిమిరపూర్ణే మమ ముహుర్దరిద్రాణి కుర్వన్ దినకర సహస్రాణి కిరణైః విధత్తాం కామాక్షి ప్రసృమరతమో వంచనచణః క్షణార్థం సాన్నిధ్యం చరణమణిదీపో జననితే. ఇందులో అమ్మవారి చరణమణి దీపములు అని చెప్తున్నారు. మణిదీపములు అవి ఎలా పొందాలి అంటే, ఇదివరకు పూర్వకాలంలో ఈ రాజుల కోటల్లోనూ అక్కడ మణులే ఉండేవిట. ఆ కోట గోడల్లో మణులని స్థాపించి పెట్టేవాళ్ళ. అవి చీకటి అవ్వంగానే అవి స్వయం ప్రకాశకాలు. మణులు స్వయం ప్రకాశకాలు ఉంటాయి. అవి వాటి నుంచి వెలుగు వస్తుంది. కాబట్టి అటువంటి మణులతో అమ్మవారి చరణాలని పోలుస్తున్నారు. ఇందులో ప్రతి పదార్థానికి వస్తే, మోహోద్భవ తిమిర పూర్ణే, మోహము నుండి పుట్టిన చీకటితో నిండిన, మోహ ఉద్భవ మోహం నుంచి ఉద్భవించిన, తిమిర చీకటి, పూర్ణే నిండిపోయిన, మమ నా యొక్క, మనోగేహే మనస్సు అనే, గేహే అంటే గృహమునందు, మనోగేహే నా మనస్సు అనే గృహమునందు, దినకర సహస్రాణి వేల కొలది సూర్యులను, కిరణైహి కిరణములతోటి, ముహుహు మాటి మాటికి ఫ్రీక్వెంట్లీ, దరిద్రాణి కుర్వన్ దరిద్రులను చేయుచు, జనని కామాక్షి తల్లి కామాక్షిదేవి, ప్రసృమర తమో వంచన చణః, ప్రసృమర అంటే వ్యాపించు, తమో అంటే చీకటి, చీకటిని, వంచన చణః వంచుటలో, చణః అంటే సమర్థములైన, తే నీ యొక్క, చరణ మణిదీప పాదమను మణిదీపము, క్షణార్థం అరక్షణం సాన్నిధ్యం సమీప స్థితిని, విధత్తాం చేయునుగాక. ప్లీజ్ మేక్ అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. నీ యొక్క మణిదీపాలని, నీ పాద పద్మములని, ఆ మణిదీపాలని అరక్షణం సాన్నిధ్యం అంటే నాకు ఒక సమీప స్థితిని, నీ పాద పద్మాలకి దగ్గరగా ఉండే ఒక ఆ శక్తిని, ఆ వరాన్ని నాకు ఒక అరక్షణం ప్రసాదించమ్మా అని అడుగుతున్నారు. ఒక అరక్షణం చాలు. ఆ అరక్షణం ఏం చేస్తుంది? మోహోద్భవ తిమిర పూర్ణే మనోగేహే నా మనస్సు అనే ఇల్లు మోహాలతోటి, వ్యామోహాలతోటి, అజ్ఞానం అనే చీకట్లతోటి పూర్తిగా నిండిపోయింది. ఈ ఒక్కసారి వచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచో, ఎన్ని జన్మల నుంచో అజ్ఞానం అనేది పోగు పడిపోయి ఉన్నది. చాలా చీకటి. ఆ చీకటిలో, ఆ అజ్ఞానంలో సరిగ్గా ఏమీ తెలియదు. చీకట్లో మనకి ఎలాగైతే వస్తువులు కనపడవో, ఈ అజ్ఞానంలో మనం ఏమి చేస్తున్నామో, రైటా రాంగా అనేది సరిగ్గా తెలుసుకోగలిగిన శక్తి ఉండదు. కాబట్టి అటువంటి ఆ మమ మనోగేహే మోహోద్భవ తిమిర పూర్ణే అని చెప్తున్నారు. చాలా ఆ అజ్ఞానం అనే చీకట్లతోటి పూర్తిగా నిండిపోయింది నా మనసనే ఇల్లు. నీ చరణరత్నాలకి ఉన్న లక్షణం ఏమిటి? మణిదీపాలు కదా. మణిదీపాలకి స్వయం ప్రకాశకాలని చెప్తున్నాం కదా, చాలా కాంతి ఉంటుంది. ఆ కాంతి ఎలా ఉంటుందిట అంటే, ఆ దరిద్రాణి కుర్వన్ దినకర సహస్రాణి కిరణై, ఈ సూర్యకాంతి కోట్ల కొలది సూర్య కిరణాలని, కోట్ల కొలది సూర్యుల యొక్క కాంతి కిరణాలని
దరిద్రుల్ని చేయగలదుట. దరిద్రుల్ని చేయడం అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఒక చాలా రిచ్ పర్సన్ ఉన్నాడనుకోండి. ఈ రిచ్ పర్సను దీని తర్వాత ఇంకొక ఆయనొచ్చారు, ఇంకా రిచ్ పర్సన్. ఆయన ముందర ఈయన దరిద్రుడే. కంపారిజన్. రిలేటివ్. కాబట్టి ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక లక్షాధికారి ఉంటే కోటీశ్వరుడి ముందర ఆయన దరిద్రుడు. ఒక అంతకన్నా తక్కువ వాడు ఉంటే లక్షాధికారి ముందర వాడి దరిద్రుడు. అంటే ఏదైతే అసలైన అల్టిమేట్ ఉందో, అల్టిమేట్ ముందర ఇక చిన్నవన్నీ అది దరిద్రత. మన దగ్గర అంత లేదు కాబట్టి అది దరిద్రత. ఈ సూర్యకిరణాలు కోటి సూర్యకాంతులని, అన్ని కిరణాలని కూడా దరిచేయగలిగినంత శక్తి ఈ చరణమణి దీపాలకుంది. అంటే వాటి నుంచి వస్తున్న కాంతి ఎంత గొప్పది. ఆ కాంతి ఎలాంటిది చెప్తున్నారు. ప్రసృమర తమో వంచన చణః. ప్రసృమర వ్యాపించడంలో చాలా గొప్పవి, చాలా నిపుణత కలిగినవి. తమో వంచన చణః. ఈ చీకటిని మోసం చేసి దాన్ని ఎలాగైనా సరే మట్టు పెట్టగలిగిన ఆ సమర్థత కలిగినవి ఆ మణిదీపాలు, ఆ చరణ మణిదీపాలు. మామూలుగా చీకటి ఉందనుకోండి, ఈ చీకటి బయట ఒక లైట్ వేసుకుంటే లేదా సూర్యకాంతి వస్తే బయట ఉన్న చీకటిని పోగొట్టగలదు. సూర్యకాంతి అటువంటిది. ఆ బయట ఉన్న కాంతి నా మనసులోకొచ్చి నా మనసులో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పోగొట్టలేదు. నా మనసులో ఉన్న ఒక బాధ, ఒక వ్యధ దాన్ని పోగొట్టలేదు. ఆ కాంతి ఆ లోపలికి ప్రవేశించలేదు. అదంతా బాహ్యం. కాబట్టి చీకటిని పూర్తిగా తరిమే శక్తి సూర్యకాంతికి లేదు. రెండోది, చీకట్లు ఎలా ఉంటాయిట, ఎంత మటుకు కాంతి వ్యాపిస్తే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటాయట చీకట్లు. అంటే ఎక్కడ దాకా కాంతి కిరణాలు వస్తాయో ఆ తర్వాత అంతా చీకటే కదా, అక్కడ చీకటి ఉంటుంది. కాబట్టి ఈ వెలుగుకి ఒక లిమిట్ ఉంది. అంత మటుకే వెళ్ళగలవు, అంతకు మించి వెళ్ళలేవు. కాబట్టి చీకటి వెలుగుని అలా ఆడిస్తూ ఉంటుందిట. ఎక్కడెక్కడికో ఆమూల 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 కూర్చుని, నువ్వు నన్నేం చేయలేవు, నన్ను పూర్తిగా నువ్వు మట్టు పెట్టలేవు అని వెలుగుతో పరాచకాలు ఆడుతూ ఉంటుందిట వెలుగు, నా చీకటి. కానీ అమ్మవారి చరణ మణిదీపాలకి ఉన్న వెలుగు వెళ్ళని ప్రదేశం లేదు. పూర్తిగా ఎక్కడ చీకటి ఉన్నా, ఎక్కడ అజ్ఞానం ఉన్నా పూర్తిగా దానిని మట్టు పెట్టగలిగిన సమర్థవంతములైనవి అమ్మవారి చరణమణి దీపాలు. ఈ నక్షత్రాలు రాత్రిపూట, పొద్దున సూర్యుడు వెలుగుతాడు, రాత్రిపూట నక్షత్రాలు వస్తాయి. చాలా వేల కొలది నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలకు వెలుగు చాలా ఉంటుంది. కానీ ఆ నక్షత్రాలు కూడా చీకట్లను పూర్తిగా బాపలేవు. అంటే ఇవన్నీ పూర్తిగా బయటకున్నవే. అమ్మవారి చరణమణి దీపాలు లోపలికి కూడా ప్రసరింపగలవు. ఆ ప్రచారం లోపలికి కూడా ప్రకాశాన్ని ప్రకాశింపచేయగలవు. అది అటువంటి మనస్సులోకి కూడా చేరి అజ్ఞానం అనే ఒక చీకటిని పోగొట్టగలిగిన ఆ స్వయం ప్రకాశక లక్షణం ఉన్న చరణమణి దీపాలు మళ్ళా ఆ లోపల ఉన్న చీకటి మళ్ళా తల ఎత్తేందుకు అవకాశం ఇవ్వదుట. సూర్యుడి వాళ్ళ పొద్దునొస్తాడు, సాయంత్రం అయిపోక వెళ్ళిపోతాడు కదా, మళ్ళా చీకటి వచ్చేస్తుంది. రేపు పొద్దున్న దాకా చీకటే. అది టెంపరరీ. ఎప్పుడైతే అమ్మవారి చరణమణి దీపాలు అనే ఆ జ్ఞానం మనసులోకి ప్రవేశిస్తుందో అక్కడ ఇంకా ఏ మూల చీకటి అనే ప్రశ్న లేదు. ఆ చీకటి మళ్ళా రేపు వచ్చేస్తుందేమో అనే భయం లేదు. ఎప్పుడూ అవి అలా వెలుగుతూనే
ఆ ప్రకాశాన్ని ఇస్తూనే మనసులో ఎప్పుడూ కూడా ఆ వెలుగుని ప్రసాదింపజేస్తూనే ఉంటాయి ఆ చరణమణి దీపాలు. అటువంటి ఆ భూమి అలంకారమైన అది అది అంతముందు. ఏదైతే వ్యాపిస్తూ ఉన్న ఆ చరణమణి దీపాలున్నాయో, ఆ చరణమణి దీపాలు అన్ని చోట్ల వ్యాపిస్తూ, నా మనసులోకి కూడా వ్యాపించి, నా మనసులో ఉన్న మనోగేహే మోహోద్ధవ తిమిరపూర్ణే మమ ఆ మనసులో ఉన్నదంతా తీసేసి, నాకు కూడా అటువంటి ఆ వెలుగుని, మణిదీపాల కాంతిని, నీ చరణమణిదీప కాంతిని నాకు ప్రసాదించి, నేను ఈ సాధనలో ఇంకా ముందరికి వెళ్ళే ఒక అనుగ్రహాన్ని ప్రసాదించమని. ఏ పాద కాంతి వల్ల కోటి సూర్యులు గూడా వెలవెలపోతున్నారో, ఏ పాద కాంతి అయితే ఏ చీకటిని గూడా దరిజేరనివ్వదో, అటువంటి మణిదీప కాంతి ఆ చరణాల ద్వారా నా మనసులోకి ప్రవేశింపజేసి, నా సాధనని ఇంకా ముందరికి వెళ్ళేలాగా అనుగ్రహించు. ఆ మణిదీప కాంతిని నాలోకి ప్రవేశింపజేయి తల్లి అని చెప్తున్నారు. అంటే ఈ చీకటిని మోసగించగలవు నీ చరణాలు, మణిదీపాలు అని చెప్తున్నారు. చీకటిని మోసగించగలవు అని. అంటే మోసం అనేది కూడా చెప్పారు. ఆ మోసం వంచన చేయడంలో అమ్మవారి పాదాలకి అటువంటి సమర్థత ఉండేది. అంటే చీకటిని కూడా అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని కూడా పూర్తిగా మనకి తెలియకుండానే మనలో నుంచి పంపించేసేయగలిగిన సమర్థత అమ్మవారికి ఉంది. మోసం చేయడం అంటే ఏంటి? మనం తెలిస్తే మనం ఆ పని చేయం కదా! ఏదైనా సరే. మనం ఎప్పుడు మోసపోతాం ఎవరి వల్లనానా? అది మనకి నమ్మినప్పుడే మోసపోతాం. కదా! ఏదైనా సరే ఇది ఇలాగే జరుగుతుంది, ఇలా ఉంటుంది అనుకుని వెళ్ళినప్పుడు అది జరగకపోతే అది మోసం. ఇప్పుడు మనం కూడా అమ్మవారిని నమ్మినప్పుడు ఆవిడ చేసే మోసం ఏంటంటే, మనలో మనకే తెలియకుండా ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా నిర్మూలించడం అన్నమాట. ఇది కూడా ఎంత గొప్ప మోసమో చూడండి. ఎంత అద్భుతమైన అటువంటి మోసం ఎప్పుడూ జరగాలి మనకి ప్రతిరోజు జరగాలి. అమ్మవారి పాద పద్మ ఆ చరణమణిది దర్శనం మన మనసులో ఉండి, ఆ చీకటిని ఆవిడ గలగాలి. మనం ఆ సాధనలో ఇంకా ముందుకు వెళ్ళాలి. హ్మ్. మనోగేహే మోహోద్భవతిమిరపూర్ణే మమ ముహుర్దరిద్రాణి కుర్వందినకరసహస్రాణి కిరణైః విధత్తాం కామాక్షి ప్రసృమరతమో వంచనచణః క్షణార్థం సాన్నిధ్యం చరణమణిదీపో జనని తే.